దాచేపల్లి ఘటనలో బాధితురాల్ని పరామర్శించిన అనంతరం బాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. సార్ మైక్ డౌన్. ఏంటో అంత ఇంట్లో బాగా చల్లగా ఉంది సార్, బాగా పట్టుదలగా ఉన్నారు. 8:30కి వచ్చారు, మరి అర్లీగా వచ్చారు కాదు. మన అప్పుడు టేకప్ కాలే కదా, స్పీకర్ గారు వచ్చిపోయారా? ఓకే, అందరికీ నమస్కారాలు. కొంచెం దొరికి వస్తున్నా, కొంచెం కొద్దిగా దొరుకుంటే మాట్లాడడానికి, ఫ్రీగా మాట్లాడడానికి. ఆయన చాలా బాధాకరమైన సంఘటన, చెప్పడానికి కూడా సిగ్గుపడే సంఘటన. మనకే ఈ బాధ ఉంటే తల్లిదండ్రులకంగా ఎంత బాధ ఉంటుందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పక్కన నాగుల్ షరీఫ్, శ్రీమతి నాగుల్ బి. నాగుల్ షరీఫ్ అయితే ఇక్కడ లేడు, యాత్రకు వెళ్ళాడు, ముంబైలో ఉన్నారు. ఇది తెలిసిన తర్వాత ఆ విషయం కూడా చెప్పకుండా పాపకు బాగలేదని చెప్పి ఆయన పిలిపించే పరిస్థితి వచ్చింది. దీని మీద ముఖ్యమంత్రిగా నేను తొలి రోజే చాలా బాధపడ్డాను. ఇది నీచమైన నేరం, ఇన్హ్యూమన్ కూడా. ఇలాంటివి నాగరిక ప్రపంచం సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. ఆ రోజు తెలంగాణ నేను ఒకటే చెప్పాను, ఎక్కడున్నా ఇమ్మీడియట్గా పట్టుకోమని పోలీసులకు ఆదేశించాను. డీజీ గారు, అదే మరి కొండ డిఐజీ, ఎస్పీ అందరినీ కూడా యాక్టివేట్ చేశాం. కంప్లైంట్ వచ్చిన వెంటనే ఆ కంప్లైంట్ ఆధారంగా చేసుకొని 17 టీములు కాన్స్టిట్యూట్ చేశాం. 17 టీములు కూడా మొత్తం ఆ ప్రాంతం అంతా జల్లెడ పెట్టే పరిస్థితికి వచ్చారు, స్కానింగ్ చేసే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో ప్రజలు కూడా పెద్ద ఎత్తున స్పందించారు. వారిని కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. ప్రజా చైతన్యం రావాలి, ప్రజల్లో ఒక స్ఫూర్తి రావాలి. ఎవరైతే ఇలాంటి నీచులు ఉన్నారో, అలాంటి నీచమైన నేరాలు చేసే వ్యక్తుల పట్ల ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి. అదే మరిగా ప్రతిఘటించే పరిస్థితి రావాలి. అదే సమయంలో మనం చేసిన పని చూసిన తర్వాత నేను రెండో రోజు కూడా మళ్ళా సమీక్ష చేశాను. చాలా క్లియర్గా అడిగాను. అయితే అదే సమయంలో మధ్యాహ్నానికి నాకు సమాచారం వచ్చింది. ఆ రోజు అతను ఊరేసుకొని చనిపోయారని, ఆత్మహత్య చేసుకున్నారని. ఏది ఏమైనా ఈ సంఘటన చాలా తీవ్రంగా కలచివేసింది. ఈ రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు జరగడానికి వీలు లేదు. ఎవరైనా ఇలాంటి సంఘటనలో పాల్పడితే అదే వారికి చివరి రోజు ఈ భూమి మీద. ఆ విషయం ఏంటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రెండో విషయం, ఇలాంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో నివసించడానికి కూడా అర్హత లేదు. నేను చాలా స్పష్టంగా ఉన్నాను. మనిషి మనిషిగా బ్రతకాలి, మనిషి మృగంగా బతికేయడానికి వీలు కాదు. నేను ఈ సందర్భంగా ఇది ఒక పెద్ద ఎత్తున చర్చ కూడా జరగాలి. మామూలుగా కూడా కాదు, పెద్ద ఎత్తున చర్చ జరగాలి. మనుషుల్లో ఒక మానసిక పరివర్తన రావాలి. అదే సమయంలో ఇంకొక పక్క భయం కూడా ఉండాలి.
ఏదో ఒక సంఘటన చేసి తప్పించుకుంటాం, ప్రాణంతో బయటపడతాం అన్నప్పుడు మనిషి ఓసారి మృగం కూడా అయ్యే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా ఇది ఏదైనా జరగరాంది జరిగితే ఇంకా మన జీవితంలో మనకు ఉండదు, మనం బ్రతకలేము అనే ఫీలింగ్ వస్తే కంట్రోల్లోకి వస్తారు. అందుకే దీన్ని మ్యాక్సిమం అవేర్నెస్ తీసుకురావడానికి సోమవారం సాయంత్రం నేను ఇది చేస్తున్న రాష్ట్రం అంతా చేయమన్నాను. అప్ టు పోలీస్ స్టేషన్ వరకు ప్రతి ఒక్క మండల హెడ్ క్వార్టర్లో చేయమన్నాం. అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఈ ప్రదర్శన సంఘీభావాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈ నీచమైన నేరాలని ఖండించాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. పేరు కూడా ఈ కార్యక్రమానికి ఏదైతే మన ఆడబిడ్డకు రక్షణగా కదులుదాం, ఆడబిడ్డకు రక్షణగా కదులుదాం అనే కార్యక్రమం కింద శ్రీకారం చుడుతున్నాం. ఇది ప్రారంభం మాత్రం. ఈ కార్యక్రమంలో అందరూ పార్టిసిపేట్ చేస్తారు. రాజకీయ పార్టీలు పిలుస్తున్నాం, ప్రజాప్రతినిధులు పిలుస్తున్నాం, మీడియా ఉంటారు, పిల్లలు ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు. ఇంకొక పక్కన ప్రజలు కూడా చైతన్యవంతులై రావాలి. రైతులు కానీ, అసోసియేషన్స్ కానీ, ఎన్జిఓస్ కానీ అందరిని రమ్మంటున్నాం. అందరం కూడా దీన్ని జయప్రదం చేసి రాష్ట్రానికి ఒక మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇటీవల మనం ఒకసారి చూస్తే టెక్నాలజీ రావడం కానీ, ప్రజల్లో పరివర్తన రావడం కానీ విచ్చలవిడితనం వస్తూ ఉంది. కొంతమంది ఆంబోతులుగా రోడ్డు మీద పడే పరిస్థితి వస్తున్నారు. వాళ్ళకు భయం ఉండాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులు పిల్లలతో చర్చలు చేయాల్సిన అవసరం ఉంది. అదే మరి ఇంట్లో కుటుంబ సభ్యులు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. టీచర్లు ఎక్కడికక్కడ పిల్లల్లో కూడా చైతన్యం తేవాల్సిన అవసరం ఉంది. నేను మొట్టమొదటిసారిగా మీరు ఒకసారి చూస్తే నేను ఆ రోజు బ్రేక్ సైలెన్స్ టాక్ అబౌట్ ఎయిడ్స్ అని మాట్లాడాను. అంతవరకు ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు. ఎయిడ్స్ అంటే అది ఒక భయంకరమైన భూతం, లేకపోతే సెక్స్ గురించి మాట్లాడకూడదు, కాబట్టి దీని గురించి మాట్లాడేది తప్పని అందరూ అనుకునే సమయంలో నేను బోల్డ్గా ఆ రోజు చెప్పింది, మీరందరూ కూడా సైలెన్స్ బ్రేక్ చేసి ఎయిడ్స్ గురించి మాట్లాడండి, ఏ విధంగా ఎయిడ్స్ స్ప్రెడ్ అవుతుంది చెప్పమని కూడా ఆ రోజు చెప్పాను. ఈరోజు ఇదే సంఘటన చివరి సంఘటన కావాల్సిన అవసరం ఉంది. చివరి సంఘటన కావాల్సిన అవసరం ఉంది. అలాంటి చైతన్యం ప్రజల్లో రావాలి. అదే సమయంలో చైతన్యం ఎంత ముఖ్యమో కఠినంగా వ్యవహరించడం కూడా అంతే ముఖ్యం. ఎవరైనా తప్పు చేసి తప్పించుకుంటే ఇష్టానుసారంగా చేస్తారు. తప్పు చేసిన వాడు తప్పించుకోకుండా కఠినాతి కఠినంగా కానీ వ్యవహరించగలిగితే భయం ఉంటుంది. దానికి కూడా శ్రీకారం చుట్టాం. భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ ఎవరన్నా ఇలాంటి సంఘటనలు చేస్తే స్పెషల్ కోర్టు పెడతాం. వాళ్లకు ఉరి తప్ప వేరే మార్గం లేదు. ఆ విషయం వీడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేరం ఎవరు చేసినా సరే చిన్న పెద్ద తారతమ్యం లేదు. ఇటీవల ఇవి కూడా ఒక్కొక్కసారి చాలా ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. టెక్నాలజీ వస్తూ ఉంది. ఈ టెక్నాలజీలో కొంతమంది బ్లూ ఫిల్మ్స్, పోర్న్ ఫిల్మ్స్ ఇవన్నీ వస్తున్నాయి. అవి ఈజీగా అవైలబుల్ అయి ప్రతి ఒక్కరు చదువు చూసుకొని అక్కడి నుంచి మనుషుల్లో మీకు ఒకసారి కొన్ని సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. అలాంటివి వచ్చినప్పుడు ఇలాంటి తప్పుడు పనులకు పాల్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. దాన్ని కూడా ఏ విధంగా నియంత్రణ చేయాలి, ఏ విధంగా మనం వర్కౌట్ చేయాలి, దాన్ని కూడా వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా ఈ సంఘటన పట్ల నేను చాలా తీవ్రంగా స్పందిస్తున్నా, గర్హిస్తున్నా, హెచ్చరిస్తున్నా. భవిష్యత్తులో ఎక్కడ ఏ సంఘటన జరిగినా మాత్రం అది లాస్ట్ సంఘటన, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడ భూమి మీద ఉండరు. అదే మరి దీన్ని రాజకీయాలు చేయడం కూడా నీచం, చాలా దుర్మార్గం. రాజకీయాలు ఇలాంటి సంఘటనల పట్ల రాజకీయాలు చేయడం, నీచంగా ప్రవర్తించడం. మీకు చేతనైతే మీరు కూడా సహకరించి ఇలాంటి సంఘటన జరగకుండా చూడాలి. కానీ మీరే బురదలో ఉండి మీరే ఆ బురద చల్లే పరిస్థితి వస్తే అది మంచిది కాదు. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే చేశారు, చాలా దుర్మార్గంగా చేశారు. మొన్నే వచ్చినప్పుడు మీరు అందరూ చూస్తుంటారు, అక్కడ ఫ్లెక్సీలన్నీ పెట్టుకొని ఆ ఫ్లెక్సీలో వీళ్ళని స్వాగతం పలికిన కుటుంబం తిరిగి వేరే వాళ్ళ పైన బ్లేమ్ చేసే పరిస్థితికి వచ్చారు. అంటే
ఒక కలుషితమైన వాతావరణాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయడం, ఇట్లా తప్పుడు పనులు కూడా చేసి రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఈరోజు మీరు చూస్తున్నారు, బుకీలుగా తయారు కావడం, అక్కడ మొత్తం ఇది చేయడం, లేకుంటే తప్పుడు పనులు చేయడం, నేరాలు చేయడం, మళ్ళీ ఎదురుదాడి చేయడం. ఈ ప్రభుత్వాల ఆటలు సాగవు. మత సామరస్యాన్ని కాపాడాను, మత ఘర్షణలు పూర్తిగా అణిచివేశాను. అదే మరి ఫ్యాక్షన్ పాలిటిక్స్ పూర్తిగా ఎక్కడా లేకుండా పాచిపెట్టాం. తీవ్రవాదులు కూడా నేను ఈ సమస్య మంచిది కాదని నేను గట్టిగా ఫైట్ చేస్తే నా ప్రాణాన్ని ఆ రోజు నా మీదనే అటాక్ చేసే పరిస్థితి వచ్చారు. 25-26 క్లేమోరు మైన్స్ బ్లాస్ట్ చేశారు. దానికి కూడా నేను భయపడలేదు. వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు. క్వశ్చన్ అది కాదు. ఇక్కడ ఇలాంటి జరిగినప్పుడు ఏదైనా చూస్తే ఈ రాష్ట్రంలో నేరాలు చేయడం, తప్పుడు పనులు చేయడం, ప్రజాహితం కోసం పనిచేసి అడ్డం పడడం, ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం చేయడం మంచిది కాదు. ఇది కూడా ఒక కలుషితమైన వాతావరణం చేస్తున్నారు. దాన్ని కూడా నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. ఎవరన్నా అలాంటి చేస్తే మాత్రం చాలా ఫర్మ్గా ఉంటామని కూడా హెచ్చరిస్తున్నా. ఇంకొక పక్కన ఈ కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటాం. నేను అందుకనే ఒక విషయం చెప్పాను. ఇప్పటికే ఒక 5 లక్షల రూపాయలు ఇచ్చాం. ఇంకొక 5 లక్షల రూపాయల అమ్మాయి పేరుతో, పాప పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్ ఇస్తాను. ఆ 5 లక్షల రూపాయల అమ్మాయి పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటుంది. ఇంకొక పక్క ఒక 2 ఎకరాల భూమి కూడా కొని ఇతనికి ఇచ్చి వ్యవసాయం చేసుకున్న భూమి కూడా కొనిస్తాం. అదే మరి తండ్రికి ఏదైనా ఉపాధి కావాలంటే అవుట్ సోర్సింగ్లో ఉద్యోగం కూడా ఇప్పిస్తాం. ఇంటికి ఒక ఇల్లు ఇప్పిస్తాం. ఇంకొక పక్క ఆ అమ్మాయిని గుంటూరులో నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఆ అమ్మాయి పైకి వచ్చే వరకు, జీవితంలో ఉన్నతమైన స్థానానికి వచ్చే వరకు చదివించే బాధ్యత, పూర్తిగా సంరక్షించే బాధ్యత నేను తీసుకుంటాను. తీసుకొని ఇప్పుడే చెప్పాను, కలెక్టర్ కూడా చెప్పాను, మంచి స్కూల్ చూడమన్నాను. చూసిన తర్వాత మేనేజ్మెంట్తో మాట్లాడి అక్కడ అడ్మిట్ చేసి భవిష్యత్తులో ఆ అమ్మాయి ప్రతి ఒక్క సంవత్సరం అయ్యే ఖర్చు మొత్తం నేనే భరిస్తాను. తల్లిదండ్రులుగా ఉంటారు. నేను గార్డెన్గా ఉండి ఆ అమ్మాయిని పూర్తిగా పెంచే బాధ్యత, సంరక్షించే బాధ్యత, ఉన్నతమైన ఆ అమ్మాయి ఏ ఆశయం అయితే కోరుకుంటుందో ఆ ఆశయంలో చేరుకునే వరకు ఆ అమ్మాయికి అన్ని విధాలా సహకరిస్తాను. ఇది ఈరోజు జరిగిన సంఘటన. ఎందుకంటే మీకు అందరూ తెలుసు, అమ్మాయి పేరు కూడా మీరు రాయడానికి వీల్లేదు. అతన్ని చేయొద్దండి. ఒక పద్ధతి ప్రకారం మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఏది సిబ్బంది తక్కువ. ఓకే, విల్ రివ్యూ దాట్. సిబ్బంది కంటే మనుషులకు భయం ఉండాలి. భయం లేకపోతే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క పోలీసులను పెట్టలేము. నేను అందుకే హెచ్చరిస్తున్నా. భవిష్యత్తులో ప్రతి ఒక్క పోలీసు సిటిజన్స్ గుర్తుపెట్టుకోవాల్సింది క్రమశిక్షణ, లా అబైడింగ్ ఉండాలా. ఒక పక్క నేను ఫోర్స్ కూడా విషయం చూస్తాను. రెండో పక్కన ఎవడైనా దొరికితే, తప్పు చేస్తే కఠినంగా వ్యవహరిస్తే మొత్తం సెట్ అవుతారు. రేపు ఎల్లుండి మొత్తం సీసీటీవీ కెమెరాలు కూడా వస్తున్నాయి. ఇవన్నీ కూడా రావడం కాకుండా నిన్న సంఘటన జరిగింది. మేము 17 మంది టాస్క్ ఫోర్స్ లేకపోయింటే ఈరోజు ఈ మాత్రం కాన్ఫిడెన్స్ వచ్చేది కాదు. భవిష్యత్తులో ఎవరైనా తప్పు చేస్తే భూమి మీద ఎక్కడున్నా పట్టుకొస్తాం. ఇక్కడే వదిలిపెట్టే సమస్య లేదు. చూద్దాం, నేను ఇవన్నీ రివ్యూ చేస్తాం. రివ్యూ చేసి ఎంతమంది ఏం జరిగిందో ఆ సంఘటనలు చూసుకొని సంఘటనలు బట్టి చేస్తాం. అట్లని చెప్పి తప్పుడు పనులు చేసే వాళ్ళందరూ మనం క్షమించడం కాదు. నువ్వు అడిగింది క్వశ్చన్ తప్పు. ముందు వాళ్ళకేం చేస్తామని అడుగుతున్నావు, కానీ వాళ్ళకి చేసిన వాడిని ఎట్ట పనిష్ చేస్తాను అడగలేదు. ముందు క్వశ్చన్ ఇటు రావాలి. భవిష్యత్తులో పనిష్మెంట్ ముందు, తర్వాత సహాయం తర్వాత ఫాలో అవుతుంది. విల్ రివ్యూ. పోలీస్ కేసులు పెడితే లాభం లేదా? నిర్భయ కేసు పెట్టాలా? వీళ్ళందరినీ ఊరేయాలా? అప్పుడే వీళ్ళందరికీ భయం ఉంటుంది. కేర్ఫుల్ అబౌట్ ఇట్. పాస్కో కేసు పెట్టాలి, అప్పుడే వీళ్ళందరికీ భయం ఉంటుంది. నేను లాయర్ని కూడా కోరుతున్నా, మీరు కూడా సమాజంలో భాగం. ఇది నీచమైన నేరం, ఘోరమైన నేరం. ఇలాంటి కేసుల్లో మీరు ఆర్గ్యూ చేయడం కూడా కరెక్ట్ కాదు.
మీరు కూడా ఆలోచించండి. మీకు పిల్లలు ఉన్నారు, మీకు కుటుంబం ఉంది. దయచేసి ఆలోచించి ఇలాంటి వ్యక్తుల పట్ల మీరు ఎక్కడ ఆర్గ్యూ చేయకపోతే సగం కంట్రోల్ అవుతారు. అది కూడా చేయాల్సి కోరుతున్నాను. అది కూడా వర్కౌట్ చేస్తున్నారమ్మా, అది కూడా వర్కౌట్ చేస్తున్నాను. స్కూల్స్లో ఈవెన్ ఈ బ్లూ ఫిల్మ్స్ కానీ పోర్న్ ఫిల్మ్స్ కానీ అవన్నీ ఉంటే దాన్ని ఏ విధంగా చేయాలి కూడా రివ్యూ చేయాలి. ఆల్ ఇండియా లెవెల్లో మీరు చూశారు, ఎప్పుడైతే ఒక సంఘటన జరిగిందో ఇది ఒక న్యూ ట్రెండ్స్ మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. టెక్నాలజీ వచ్చిన తర్వాత మామూలుగానే మనుషులు ఏంటంటే కొంతమందికి విపరీతమైన ధోరణులు ఉంటాయి, విపరీతమైన ఆలోచనలు ఉంటాయి. అలాంటి వాళ్ళు ఇలాంటి తప్పుడు పనులు, నీచమైన పనులు చేస్తూ ఉంటారు. అందులో ఇప్పుడు టెక్నాలజీ వల్ల లేనిపోని ఎక్కడ పోయినా మీరు ఫోన్ పెట్టుకొని చూస్తే మీరు ఏం చదువుతారో నాకు తెలియదు. నువ్వు బ్లూ ఫిల్మ్ చూస్తున్నావా, ఎవరైనా చదువుతున్నావా అని తెలియని పరిస్థితి వచ్చేస్తాను. దుర్మార్గం ఇది. దాన్ని కూడా నేను అందుకని టెక్నాలజీ మంచికి ఉపయోగించుకోవాలి తప్ప చెడు కార్యక్రమాలకు ఉపయోగించుకోవడం కరెక్ట్ కాదు. దీనిపైన కూడా నేను సీరియస్గా ఆలోచిస్తున్నా. స్కూల్స్ నుంచి ఇప్పుడు మీరు చూస్తే 3వ తరగతి అంగన్వాడీ యూకేజీ అమ్మాయిల్ని, 2వ తరగతి అమ్మాయిల్ని, అంటే మనుషులు మనం చిన్న పిల్లలు ఎంత మనం ముచ్చటగా ఉంటే ఇంకా రాబోయే రోజుల్లో ఎంత మానసిక ఆందోళన, వాళ్ళ మనస్సు ఏ విధంగా మనస్థైర్యం దెబ్బతింటుంది, ఇలాంటి సంఘటన జరిగితే కొంతమంది ఏమవుతారు అనేది కూడా లేకుండా చేశారంటే చాలా దుర్మార్గం. ఏది అది కూడా మాట్లాడడం అన్ని కూడా కరెక్ట్ చేస్తాం. నేను మొన్న కూడా రివ్యూ చేశాను, సిఎస్ కూడా రివ్యూ చేశాడు, పర్సనల్గా నేను కూడా రివ్యూ చేస్తున్నా. మీరే చూస్తారు ఇంప్రూవ్మెంట్. మొన్న కూడా చెప్పాను గట్టిగా, మాకు మున్సిపల్ కమిషనర్కి ఇంకొక సంఘటన జరిగితే నేనే గుంటూరులో ఉంటాను. అవి కూడా క్లీన్ చేయమన్నా బ్రదర్, అవన్నీ చేయమని చెప్పాం. ఆల్ A to Z యాక్షన్ తీసుకుంటున్నాం. విల్ టేక్ ఆల్ యాక్షన్. అందుకనే ఒక ఆఫీసర్నే మార్చేసాం. అందుకనే అవన్నీ కూడా నిన్న కూడా సిఎస్ దగ్గర రివ్యూ పెట్టాం. మళ్ళీ నేను మాట్లాడతాను. విల్ కరెక్ట్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఈ సమయంలో దాన్ని డీవియేట్ చేయొద్దండి. నేనేమంటానంటే మనుషుల్లో ఒక మానసిక చేంజ్ ఒకటి వస్తుంది. ఇది మనం చూస్తే ఒక పక్కన కాశ్మీర్లో జరిగింది మీరు చూశారు, పొలిటికల్ ప్యాటర్న్ అనేది కూడా ఇచ్చారు. అదే మరిగా యూపీలో చూశారు, దానిపైన కూడా సరిగా స్పందించకుండా రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ తండ్రి చనిపోవడం జరిగాయి. ఇక్కడ నా నోటీస్కి వస్తాను క్వశ్చన్ లేదు. ఇంకా ఎవరైనా సరే ఎక్కడ తప్పు జరిగినా అందుకే హెచ్చరిస్తున్నా, జాగ్రత్తగా ఉండమంటున్నా. టైం వచ్చింది. ఎవరైనా తప్పు చేస్తే అది లాస్ట్ డే ఫర్ హిస్ లైఫ్. ఈ భూమి మీద అదే కడపటి రోజు అతనికి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరే చూస్తారు ఇంకా. ఎందుకంటే నేను అక్కడక్కడ కొన్ని సంఘటనలు, చిన్న సంఘటనలు జరుగుతుంటే కొన్ని నేను వెరిఫై చేశాను. కర్నూలులో ఒకటి జరిగితే, విశాఖపట్నం విజయనగరంలో ఒకటి జరిగితే అవి 2 కూడా తప్పు అని చెప్పారు. అమ్మాయి ఇంటికి రావడానికి లేట్ అయితే గట్టిగా తల్లిదండ్రులు అందిస్తే నన్ను ఎవరు వేధించారు ఇలాంటి చెప్పి విజయనగరంలో జరిగింది. అలాంటి సంఘటనలు మళ్ళా మనం ఎక్కువ యాక్షన్ తీసుకొని కరెక్ట్ కాదనుకున్నాం. అంతలోకి ఈ సంఘటన వచ్చింది. ఈ సంఘటన చూసిన తర్వాత ఫర్మ్ యాక్షన్ అవసరం అనిపించింది. వాస్తవం ఉంది, అందుకనే ఫర్మ్ యాక్షన్ తీసుకున్నాం. భవిష్యత్తులో ఇంకా ఫర్మ్గా ఉంటా, ఇంకా కఠినంగా ఉంటా, వదిలిపెట్టే సమస్య లేదు. డెఫినెట్గా దానికి నేను కూడా సహకరిస్తున్నాను. యాక్ట్ కూడా వచ్చింది, ఉరి తీయాల్సిన అవసరం ఉంది. బజార్లో ఇలాంటి వ్యక్తులు ఎవరైనా వస్తే అలాంటి వ్యక్తులు బజార్లో ఆడవాళ్ళందరూ